ప్రైజ్ లార్డ్ అందరికీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటివానిలోనైనను నీళ్లు పోసేవానిలోనైనను ఏమీయూ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని వృద్ధిలోకి తీసుకురావాలంటే, మన సంఘాలను కావచ్చు, మన ఆత్మీయ స్థితిని కావచ్చు వృద్ధిలోకి తీసుకురావాలంటే అది దేవాది దేవుడే మనల్ని వృద్ధిపరుస్తాడు. మనం ఎంత కష్టపడినా, ఎన్ని చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి జీవితాన్ని కొనసాగించినా ఆయన గనక మన విశ్వాస జీవితాన్ని లేకపోతే శారీరక జీవితాన్ని ఆయన గనక వృద్ధి చేయకపోతే మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా అంతా వృధానే. ఆయనే వృద్ధి చేయువాడు, దేవాతి దేవుడే మనల్ని వృద్ధి చేస్తాడు. కనుక వృద్ధి చేసే దేవుని మీద ఆధారపడుతూ ఆయనే వృద్ధి కలుగ చేయవాడు అంటూ ఆయన్ని నమ్ముకుంటూ ఆయన మీద ఆధారపడి కడ వరకు ఆయన్నే ఆశ్రయిద్దుముగాక. ఆమేన్.